హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఇంకొక జర్నలింగ్ కిట్ అయితే పర్చేస్ చేశాను అనమాట మీషోలో. మీకు తెలుసు కదా, నేను ఆల్మోస్ట్ అన్ని థింగ్స్ కూడా ఇలాంటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా ఇలా మీషోలోనే పర్చేస్ చేస్తాను అని చెప్పి. సో అందులో ఇంకొక జర్నలింగ్ కిట్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ జర్నలింగ్ కిట్ నేను అన్బాక్స్ చేసి మీకు 1 బై 1 చూపిస్తాను. ఎలా ఇచ్చారు, ఏంటి, క్వాలిటీ ఎంత ఉంది, క్వాంటిటీ ఎంత ఇచ్చారు, ప్యాకింగ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ప్యాకింగ్ అయితే అంతా బాగానే ఉంది. ఇంకా చూడాలి స్టిక్కర్స్ అన్నీ ఏ థీమ్లో ఇచ్చారు అని చెప్పి. ఓన్లీ ఒకటే థీమ్ తీసుకున్నారా లేక మిక్స్డ్ ఇచ్చారా అని చెప్పి స్టిక్కర్స్. ఇదైతే కొంచెం బటర్ఫ్లైస్ రిలేటెడ్ థీమ్ లాగానే ఉంది కంప్లీట్గా. మేబీ ఈ స్టిక్కర్స్ మొత్తం కూడా ఈ బటర్ఫ్లై థీమ్లోనే ఇచ్చారనుకుంటా. ఈ జర్నలింగ్ కిట్ నేను మీషోలోనే పర్చేస్ చేశాను అండ్ నాకు కాస్ట్ వచ్చి 203 రూపీస్ పడింది అనమాట. ఈ జర్నలింగ్ కిట్ అనేది మోస్ట్లీ ఈ కిట్స్ అన్నీ కూడా ఇదే కాస్ట్లో ఉంటాయి. అరౌండ్ 200 to 300 ఈ మధ్యలోనే కాస్ట్ ఉంటాయన్నమాట. మరీ తక్కువ అలా ఏమన్నా అనుకుంటే 190 180 ఉంటాయన్నమాట. సో బయట ఎక్కడో తీసుకోవడం అలా కంటే నాకు ఇది కొంచెం ట్రస్ట్ వర్త్ అనిపించింది. ఇంకా అమెజాన్ అలాంటి ప్లాట్ఫామ్స్లో ఇలాంటి జర్నలింగ్ కిట్స్ తీసుకోవాలి అంటే టూ మచ్ కాస్ట్ ఉంటాయి. సో నేను మోస్ట్లీ మీషోలోనే పర్చేస్ చేస్తాను ఇవన్నీ. నాకు మోస్ట్లీ ఈ జర్నలింగ్ స్టిక్కర్స్లో మంచిగా నచ్చే థీమ్స్ ఏంటి అంటే లైక్ మష్రూమ్స్ అండ్ బటర్ఫ్లైస్, ప్లాంట్స్, ట్రీస్ అండ్ కలర్ఫుల్గా ఉండే ప్లాంట్స్ లేకపోతే ఫ్లవర్స్ ఇలాంటివి కొంచెం మంచిగా నచ్చుతాయి అన్నమాట. అండ్ ఈ బాక్స్లో అయితే లైక్ ఈ జర్నలింగ్ కిట్లో అయితే మొత్తం కూడా కలర్స్లో వాళ్ళు బటర్ఫ్లైస్ని ఇచ్చారనమాట, మొత్తం స్టిక్కర్స్. సో ఇది బటర్ఫ్లై రిలేటెడ్ జర్నలింగ్ కిట్ అనమాట. చూద్దాం ఇక్కడ ఎన్ని లైక్ ఈ 4 సెట్స్లో వాళ్ళు ఇచ్చే సెట్లో ఎన్ని స్టిక్కర్స్ ఇచ్చారు అండ్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అని మీకు 1 బై 1 మొత్తం ఓపెన్ చేసి లైక్ అంటే ఒక్కొక్క స్టిక్కర్ని చూపిస్తానమాట, ఎలా ఇచ్చారు బటర్ఫ్లైస్ ఏంటి స్టిక్కర్స్ అని చెప్పి. బేసికలీ ఇంతవరకు నేను తీసుకున్న జర్నలింగ్ కిట్స్లో ఏ కిట్లో కూడా ఒకే థీమ్లో లైక్ ఒకే ప్లాంట్ ఆర్ లైక్ బటర్ఫ్లై కానీ ఏదో ఒక బర్డ్ కానీ లేకపోతే అనిమల్ అలా తీసుకొని అందులోనే ఒకటేగా అయితే ఇవ్వలేదన్నమాట. ఫస్ట్ టైం ఈ కిట్లో నేను బటర్ఫ్లైస్కి సంబంధించి మొత్తం కలర్గా చూస్తున్నాను. ఈ థీమ్లో స్టిక్కర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. లైక్ ఓన్లీ బటర్ఫ్లైస్ని చిన్నగా పెద్దగా అండ్ అందులో కలర్స్గా ఒక బ్లాక్ అండ్ వైట్లోని కొంచెం కలర్స్ మిక్స్ చేసి అండ్ ఇంకొక బ్లూ కలర్లోని ఇంకొంచెం వైట్ అలా బ్లాక్ తీసుకొని ఇంకొంచెం మిక్స్ చేసి అలా డిఫరెంట్గా ఇచ్చారనమాట. నాకు బటర్ఫ్లైస్ అంటే చాలా ఇష్టం. ఈ థీమ్లో ఈ స్టిక్కర్స్ అయితే ఇంకా బాగా నచ్చాయని చెప్పాలి నాకు. ఈ బటర్ఫ్లైస్ థీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మోస్ట్లీ ఏదైనా ప్రాజెక్ట్స్ అలా ఉన్నప్పుడు స్కూల్ పిల్లలకి లేకపోతే ఇంకేదైనా వర్క్స్ అలా ఉన్నప్పుడు లేకపోతే ఫ్రిడ్జ్ మీద లేకపోతే ఏదైనా ఫోన్ కేసెస్ మీద మనం డిజైన్ ఆర్ట్స్తో చేయాలనుకున్నప్పుడు అండ్ ల్యాప్టాప్స్ మీద స్టిక్ చేసుకోవాలనుకున్నప్పుడు లేకపోతే ఫ్రిడ్జ్ మీద స్టిక్ చేసుకోవాలనుకున్నప్పుడు అలా అన్నిటికీ కూడా ఈ స్టిక్కర్స్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పాలి. మొత్తం ఆ జర్నలింగ్ కిట్లో 4 సెట్స్ ఇచ్చారు కదా, ఇచ్చే సెట్లో 25 షీట్స్ అయితే ఇచ్చారనమాట. అలా మొత్తం చూసుకుంటే ఆ జర్నలింగ్ కిట్లో 100 పీసెస్ అయితే మనకి బటర్ఫ్లై స్టిక్కర్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. నాకు పర్సనల్గా ఈ స్టిక్కర్స్ అయితే చాలా బాగా నచ్చాయన్నమాట. నేను ఇంకా మీషోలో ఓన్లీ ప్లాంట్స్ లేకపోతే ఫ్లవర్స్, ఓన్లీ బర్డ్స్, అనిమల్స్ మాత్రమే లైక్ ఒక్కటే అనిమల్ని ఇలా థీమ్స్లో కలర్స్లో ఇచ్చేలాగా అలా ఏదైనా తీసుకుందామా అని ట్రై చేస్తున్నాను. కానీ నాకు ఇంతవరకు అన్నీ మిక్స్ చేసి వచ్చిన జర్నలింగ్ కిట్స్ ఉన్నాయి కానీ సపరేట్గా అయితే లేవన్నమాట. బట్ ఇది మాత్రము ఒక్కటే థీమ్లో ఒకే బర్డ్ తీసుకొని డిఫరెంట్గా వాళ్ళు ఇచ్చారు. సో ఇదైతే నాకు బాగా నచ్చాయన్నమాట. ఇవైతే నేను అసలు రిటర్న్ కూడా పెట్టాను, ఇది నాతోనే పెట్టేసుకుంటాను. బికాజ్ అన్నిటికీ కూడా ఈ బటర్ఫ్లైస్ అనేది మంచిగా యూజ్ అవుతాయి కదా. మనం ఏ ప్రాజెక్ట్ చేస్తున్నా లైక్ ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నా లైక్ కిడ్స్కి అలా కూడా మంచిగా యూజ్ అవుతాయి. లేకపోతే నేను ఫోన్ కేసెస్కి అలా ఏదైనా చేస్తున్నప్పుడు నాకు ఇవి మంచిగా యూజ్ అవుతాయి. అండ్ ఏదైనా ల్యాప్టాప్ మీద స్టిక్ చేసుకోవాలి అన్నా లేకపోతే డిజైన్ ఆర్ట్స్లో ఏదన్నా మనం చేయాలి అన్నా కూడా అలాంటి వాటికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఈ స్టిక్కర్స్. సో దట్టు ఈ బటర్ఫ్లై థీమ్లో. సో అందుకోసం అనేసి నేను ఇది నాతోనే పెట్టేసుకోవాలి అనుకున్నాను. అండ్ మనకి 100 షీట్స్ ఇచ్చారు కాబట్టి 200 రూపీస్కి 100 షీట్స్ అంటే వర్తి అనే చెప్పచ్చు. నాకు తెలిసినంత వరకు అదర్ ప్లాట్ఫామ్స్
పోలిస్తే ఈ జర్నలింగ్ సంబంధించింది ఏదైనా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మీషోలోనే కొంచెం బెస్ట్ అని చెప్తాను నేను. అండ్ బయట కూడా నేను ఈ జర్నలింగ్ రిలేటెడ్వి ఇక్కడెక్కడ చూడలేదు. సో అందుకని మీషో బెస్ట్ అంటాను. ఫర్దర్గా నేను మేనిఫెస్టేషన్ రిలేటెడ్ అండ్ కొంచెం మెమరీస్ ఏదైనా నోట్ చేస్తున్నప్పుడు అక్కడ స్టిక్ చేసుకోవడానికి, ఇలా లెటర్స్ ఏదైనా కొంచెం రాస్తున్నప్పుడు అలా అన్నిటికీ కూడా ఈ జర్నలింగ్ రిలేటెడ్వి నేను యూజ్ చేయాలి అనుకుంటున్నాను. చూద్దాం ఇంకా ముందు ముందు ఎలాంటి జర్నలింగ్ రిలేటెడ్వి చేయాలి ఏంటి అని ఇంకా నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఇది కొంచెం రీసెర్చ్ చేసి ఇలాంటివి తీసుకుంటే ఇంకో పక్క నేను ప్లాన్ చేస్తూ వస్తున్నాను. సో మంచి మంచి జర్నలింగ్ కంటెంట్ అయితే ఈ ఛానల్లో మీదట రాబోతోంది. ఇంతవరకు మీరు ఇంకా ముందు జర్నలింగ్ రిలేటెడ్వి ఏమైనా చూడకపోతే మీరు వెళ్ళి ఈ ఛానల్లో చూడొచ్చు. లైక్ జర్నలింగ్ కిట్స్ కానీ అలా నేను చాలానే తీసుకున్నాను. సో రివ్యూస్, కాస్ట్ అవన్నీ కూడా నేను మీకు అక్కడ మెన్షన్ చేసే ఉంటాను మోస్ట్లీ. ఇంతవరకు ఈ జర్నలింగ్ కిట్లో నేను ఓపెన్ చేసిన అన్నిటికంటే ఈ 25 షీట్స్ నాకు చాలా చాలా బాగా నచ్చాయి అన్నమాట. ఆరెంజ్, బ్లాక్, ఎల్లో థీమ్లో ఉంది కదా. సో అందుకే ఈ 25 స్టిక్కర్స్ నాకు చాలా చాలా బాగా నచ్చాయనే చెప్పాలి. అండ్ ఈ కిట్ అయితే నేను మీషోలో పర్చేస్ చేశాను. మీకు ముందు చెప్పినట్లుగానే నాకు 203 రూపీస్ పడింది అనమాట. అండ్ దట్స్ ఇట్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది థీమ్ అదంతా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.